హలో ఆల్, ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఏమొచ్చిందో చూడమ్మా. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సాజిద్ మీర్స్ కన్విక్షన్ ఇన్ పాకిస్తాన్. ఓకే, సాజిద్ మీర్ యొక్క పాకిస్తాన్లో కన్విక్షన్. సో ఇదంతా మీకు అర్థం కావాలంటే కాస్త బ్యాక్గ్రౌండ్ అనేది కావాలి. అది ఏంటి అంటే 26/11 ముంబై అటాక్స్ ఇన్ 2008 అనమాట. ఓకే, సో దాని గురించి తెలిస్తేనే మీకు ఈ సాజిద్ మీర్ ఎవరో తెలుస్తుంది అండ్ అతని కన్విక్షన్ పాకిస్తాన్లో ఏంటో కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఆర్టికల్ అంతా కూడా నీట్గా ఇన్ డెప్త్లో మనం డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూడమ్మా, యూపీఎస్సీ ఎల్టీఎక్సీ ఇన్ఫినిటీ అనేది మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త బ్యాచెస్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది జరుగుతుందమ్మా. ఆఫ్లైన్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది అండ్ విశాఖపట్నంలో 2 బ్రాంచెస్ ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అదే ఆన్లైన్ అయితే మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు. బట్ ఒక్కసారి ఆఫ్లైన్లో మీకు టీచర్స్ ఇంటరాక్షన్ అనేది ఉండడం వలన మీకు క్లియర్గా మీ డౌట్స్ అనేవి సాల్వ్ అవుతాయి, అన్నీ కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో కొత్త బ్యాచెస్ అనేవి జూలై 1 నుంచి స్టార్ట్ చేస్తున్నామా. ఒక్కసారి మీరు చూడండి. అండ్ అదే కాదు, మనం ఫస్ట్ టైం యూపీఎస్సీ రికార్డెడ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే 1 ఇయర్ యూపీఎస్సీ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు టోటల్గా అసలు ఈఎంఐ ప్రాసెస్ ఉండదు. సింగిల్ పేమెంట్లో మీరు 35,000 పే చేస్తే మాత్రం మీకు టోటల్గా యూపీఎస్సీ క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. కేవలం 35,000 రూపీస్కి మాత్రమే. అదే రికార్డెడ్ 1 ఇయర్ వద్దు, 1.5 ఇయర్ వ్యాలిడిటీ ప్లాన్ కావాలంటే 40,000 రూపీస్ మాత్రమే. ఓకేనా, 1 ఇయర్ వద్దు, 1.5 ఇయర్ అంటే కేవలం 40,000 రూపీస్ మాత్రమే. అయితే మీరు ఇక్కడ చూడండి, ఆఫ్లైన్ బ్యాచెస్ ఫీజు వచ్చేసి ఈఎంఐలో మీరు పే చేస్తే 70,000. సరే, ఈఎంఐ ఎంత కట్టాలి? మంత్లీ మీరు 5,000 కడితే సరిపోతుంది అనమాట. అదే ఈఎంఐ వద్దు, టోటల్ అమౌంట్ మీరు పే చేస్తానంటే 63,000కి మనకి సరిపోతుంది అనమాట. ఓకే, అప్ ఫ్రంట్ 63,000 మీరు పే చేస్తే సరిపోతుంది. అండ్ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే 60,000కి ఈఎంఐలో వస్తుంది. అదే సింగిల్ షాట్లో అమౌంట్ పే చేస్తే 54,000కి వస్తుంది అనమాట. అండ్ ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే 50,000, అదే అప్ ఫ్రంట్ సింగిల్ షాట్ అమౌంట్ పే చేస్తే 45,000కి మనకి వస్తుంది అని చూస్తాం. ఓకే, సో అయితే ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ ప్లాన్ కాకుండా జనరల్గా మనం చూస్తే మిగిలినవన్నీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతోనే వస్తాయి అమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఒక్కసారి చూడండి, లాస్ట్ 4 డేస్ మాత్రం. ఇప్పుడు చూడండి, మనకి ఈరోజు డేట్ అంతా 28 రైట్. సో అయితే 28, 29, 30 3 డేస్ మాత్రమే. నెక్స్ట్ మనకి 30th జూన్ తర్వాత ఫీజు అనేది 10,000 రూపీస్ దాకా పెరుగుతుంది. సో లాస్ట్ 3 డేస్ కాబట్టి ఖచ్చితంగా మీరు వెంటనే దీన్ని సబ్స్క్రిప్షన్ అనేది చేసుకున్నామా, లేదంటే ఫీజు అనేది పెరుగుతుంది. సరే, ఎట్లా చేయాలి? ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. వెంటనే మ్యామ్ మీకు సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉన్నా సాల్వ్ చేస్తారు. ఓకే, సో అండ్ నెక్స్ట్ మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ మాత్రమే కాదు, ఆప్షనల్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో అయితే మీకు ఇక్కడ 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అంటే మీరు ఒక ఆప్షనల్లో జాయిన్ అయిన తర్వాత కూడా మిగిలిన ఆప్షనల్కి స్విచ్ అవ్వాలనుకున్నా కూడా మీరు హ్యాపీగా స్విచ్ అవ్వచ్చు అనమాట. సో అండ్ నెక్స్ట్ ఒకసారి చూడండి, మార్కెట్లో ఉండే ప్రైస్ కన్నా మనం చాలా అఫోర్డబుల్గా మార్కెట్లో 45,000 ఉన్న ఫీజుని మనం కేవలం 22,500 రూపీస్కే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అది కూడా ఇట్ ఇన్క్లూడ్స్ 10% డిస్కౌంట్ అనమాట. డిస్కౌంట్ తీసేస్తే 22,500 రూపీస్కే మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ వ్యాలిడిటీ చూడండమ్మా, 30th జూన్ వరకు మనకి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 30th జూన్ వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఓకే, సో ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలన్నా, సబ్స్క్రిప్షన్ కావాలన్నా వెంటనే ఇన్ఫామ్ చేస్తారనమాట. ఓకే, మనం ఆఫర్ చేసే ఆప్షనల్స్ ఏంటి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తారు. అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఆంథ్రోపాలజీ ఇస్ డెల్ట్ బై మీ, దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. ఓకే, సీతాపతి సార్ తెలుగు లిటరేచర్ డీల్ చేస్తారు. అయితే నా ఆప్షనల్కి వచ్చేసరికి ఆంథ్రోపాలజీ అయితే మీకు 4 to 5 మంత్స్లో సిలబస్ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఎగ్జామ్ కల్లా 3 to 4 టైమ్స్ రివిజన్ కూడా మీరు చేయగలరు. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అని చూస్తాం. అండ్ మనకి ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయి కాబట్టి
మీకు ఎగ్జామినేషన్ దగ్గర కూడా మీకు బ్యూటిఫుల్గా పనికొస్తుంది. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండమ్మా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఇంపార్టెంట్ ఆర్టికల్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఏ ఆర్టికల్ అమ్మ చూస్ చేసుకోవడం జరిగింది. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సాజిద్ మీర్స్ కన్విక్షన్ ఇన్ పాకిస్తాన్. ఇది మనకి ఎక్కడ ఇంపార్టెంట్, ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ GS2లో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చూస్తాం. అండ్ ఇక్కడ చూడండి ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ మనం క్వశ్చన్ అనేది ఇస్తాము అండ్ ఆ తర్వాత ఆన్సర్ అప్రోచ్ అనేది మీరు రాస్తారు, రైట్? సో అండ్ ఈ ఓరియంటేషన్లో ఆర్టికల్ అంతా కూడా వింటారు. క్వశ్చన్ చూడండి. యాక్షన్స్ అగెయిన్స్ట్ టెర్రరిజం అండ్ ఇట్స్ ఫండింగ్ షుడ్ బి డన్ ఇన్ ఫుల్ స్పిరిట్ అండ్ హార్ట్ and not to disguise others. Okay, explain on the basis of actions taken by Pakistan to get out from grey list. Okay, అయితే అర్థమవుతుందమ్మా, ఇక్కడ టెర్రరిజం మీద తీసుకునే యాక్షన్స్ అనేవి ఫుల్ స్పిరిట్తో చేయాలి. టెర్రరిజం మీద యాక్షన్స్ కానీ అండ్ ఆ టెర్రరిజం సర్వైవ్ అవ్వడానికి గల కారణం ఏంటమ్మా, మెయిన్ ఫండింగ్. ఆ ఫండింగ్ ఛానల్స్ కానీ అవన్నీ కూడా మనం క్లోజ్ చేయాలంటే ఫుల్ స్పిరిట్ అండ్ హార్ట్తో మనం వర్కౌట్ చేయాలి అని చూస్తాం. అంతేగాని ఇతరులను మోసం చేయడానికి కాదు అని చెప్తూ దాన్ని బేసిస్గా తీసుకొని ఇప్పుడు పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి బయటికి రావడానికి కొన్ని మెషర్స్ తీసుకుంది. అవి ఫుల్ స్పిరిట్తోనే చేస్తుందా లేదంటే ఇతరులను డిస్గైజ్ అంటే మోసం చేయడానికి చేస్తుందా అన్నట్టు మనం ఆన్సర్ రాయాలి అనమాట. ఓకే, ఎస్. సో చూద్దాం. చూడండి అమ్మా, ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇదేనమ్మా ఆర్టికల్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సాజిద్ మీర్స్ కన్విక్షన్ ఇన్ పాకిస్తాన్. సార్ సాజిద్ మీర్ అంటున్నారు. అసలు ఈ సాజిద్ మీర్ ఎవరు అండ్ ఈ ఆర్టికల్ ఎక్కడ మనకి ఇంపార్టెన్స్ వస్తుంది? ఇది మనకి GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సార్ ఇది ఇండియాకి సంబంధించిందనా? ఎస్, ఇండియా లింక్ అయి ఉన్న ఆర్టికల్కి సంబంధించింది కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. సార్ అయితే ఈ సాజిద్ మీర్ ఎవరో తెలియాలంటే మీకు 2008లో మనకి ముంబై అటాక్ అనేది జరిగింది. ఆ ముంబై అటాక్ ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో అనేది మనం చూస్తాం. దాన్నే మనం 26/11 అని అంటాము. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? 26th డేట్ ఆఫ్ నవంబర్లో 2008లో ముంబైలో అటాక్స్ జరిగింది. దాన్ని మనం 26/11 అని అంటాం. సార్ అయితే ఇది ఎవరు చేశారు? ఈ అటాక్స్ అనేవి టెర్రరిస్టులు చేశారమ్మా. టెర్రరిస్ట్ అటాక్ అని అంటాము. అయితే సరే ఈ టెర్రరిస్టులు ఎవరు? ఈ టెర్రరిస్టులు LETకి సంబంధించిన వాళ్ళు. LET అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఎక్కడ పాకిస్తాన్లో ఉన్న ఆర్గనైజేషన్. దాన్ని మనం ఏమంటాం? లష్కర్-ఈ తైబా. ఓకే, సో లష్కర్-ఈ-తైబా అని అంటాం. LET అంటే లష్కర్-ఈ-తైబా. సో ఈ సాజిద్ మీర్ అనే వ్యక్తి ఈ ఆర్గనైజేషన్కి, ఈ LET ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తి. అండ్ అతను ఈ 26/11 ముంబై అటాక్స్ ప్లానింగ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అండ్ కావాల్సిన ఫండింగ్ అంతా కూడా సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం కానీ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా అతను దగ్గరుండి చూసుకున్నారని చూస్తాం. ఎవరు? ఈ సాజిద్ మీర్ అనే వ్యక్తి. ఓకే, సో అయితే ఇప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఏంటి ఇదంతా కూడా మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మీకు ఇంకాస్త డీటెయిల్గా తెలియాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మీరు ఒక్కసారి చూస్తే ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947లో పాకిస్తాన్ అనేది సపరేట్ నేషన్ కింద అయింది. అయితే పాకిస్తాన్తో ఎప్పుడూ కూడా ఇండియా గొడవ పెట్టుకోవాలి అనుకోలేదు. కేవలం బ్రదర్లా మాత్రమే స్టార్టింగ్ నుంచి ట్రీట్ చేస్తూ వస్తుందన్నమాట. అయితే ఇష్యూ ఫస్ట్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ మీద వచ్చింది. జమ్మూ కాశ్మీర్ యాక్చువల్లీ పాకిస్తాన్ వాళ్ళు ఇది పాకిస్తాన్కి వస్తుంది అని అనుకున్నారు. బట్ జమ్మూ కాశ్మీర్ కింగ్ ఇండియాకి ఇవ్వడం జరిగిందనమాట. టోటల్ జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా ఇండియాలో చేరుతుంది అని అతను చెప్పడం జరిగింది. అండ్ అంతకుముందు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ ఎవరైతే బోర్డర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జమ్మూ కాశ్మీర్ వైపు పంపించి ఆ నేషన్ దాన్ని ఆక్యుపై చేయాలి అనుకున్నారు. ఆ జమ్మూ కాశ్మీర్ స్టేట్ని ఆక్యుపై చేయాలనుకున్నారు. సో ఇప్పటికీ మనకి బోర్డర్ డిస్ప్యూట్స్ అనేవి పాకిస్తాన్తో జమ్మూ కాశ్మీర్ రీజియన్లో ఉన్నది అని చూస్తాం. సో అప్పటి నుంచి ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఇండియాని ఓడించాలి అని అనుకుంటుంది. బట్ ఇండియా ఎప్పుడూ కూడా పాకిస్తాన్తో ప్రతి వార్లో కూడా గెలవడం చేస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఇట్లాగా ఇండియా మీద కోపం అనేది పెంచుకొని పాకిస్తాన్ ఒక మెయిన్ గోల్ పెట్టుకుంది. ఏంటి? బ్లీడ్ ఇండియా త్రూ 1000 cuts. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్ అమ్మా. ఓకే, బ్లీడ్
ఇండియా త్రూ 1000 కట్స్ అని చూస్తాం. ఓకే, సార్ దీని మీనింగ్ ఏంటి మీరు ఒక్కసారి చూడండి. వాళ్ళు డైరెక్ట్ వార్ చేస్తున్నప్పుడు మన వార్ మైటీ పవర్ ముందు వాళ్ళు ఓడిపోతున్నారు అనమాట. ప్రతిసారి కూడా పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోతూ వస్తున్నారు. సో అయితే వాళ్ళు ఏమనుకున్నారు, ఓకే అయితే డైరెక్ట్గా వార్ చేస్తే నేను గెలవలేను కాబట్టి నేను ఇండైరెక్ట్గా వార్ చేస్తాను. ఆ ఇండైరెక్ట్ వార్ ఏంటమ్మా, బై ప్రాపగేటింగ్ టెర్రరిజం ఇన్ దేర్ నేషన్. టెర్రరిజంని ప్రాపగేట్ చేస్తూ ఆ టెర్రరిజంని ఇండియాకి అగెయిన్స్ట్గా యూజ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. సో అందుకే వాళ్ళు ఈ ఫిలాసఫీ అనేది తీసుకురావడం జరిగింది. బ్లీడ్ ఇండియా అంటే ఇండియాని రక్తంతో చిందించాలి. ఎట్లాగా, ఒకేసారి కాదు 1000 కట్స్తో. అంటే టెర్రరిజం వీలైతే టెర్రరిజం, స్టేట్ యాక్షన్ వీలైతే స్టేట్ యాక్షన్, ఎట్లా పడితే అట్లాగా దాన్ని వేరే వేరే చోట్ల 1000 కట్స్ అనేవి చేస్తే అప్పుడు ఇండియా అనేది పడిపోతుంది, పాకిస్తాన్ మాత్రమే ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు అనమాట. ఓకే, బట్ అయితే మనం ఇక్కడ ఏం చూస్తాం, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా వీటన్నిటికీ సిద్ధంగా ఉండేది. మన ప్రొటెక్షన్ అనేది మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. బట్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు డేంజరస్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్తో మనకి బోర్డర్, ల్యాండ్ బోర్డర్ ఉంది అండ్ వాటర్, టెరిటోరియల్ మెరైన్ బోర్డర్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ యాక్చువల్లీ చాలా వరకు టెర్రరిస్ట్ అటాక్స్ అయిన తర్వాత మనం ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకే, అంత డేంజరస్ ఎలిమెంట్స్ జరుగుతాయి అని ఇండియా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో అయితే సరే, ఇప్పుడు ఈ 2008లో ముంబై అటాక్ అన్నారు కదా, అదే మేజర్ అటాకా అండ్ అదే ఫస్ట్ అటాకా అంటే నో. మనం ఇన్ జనరల్గా 26/11 మనం 1947 నుంచే అటాక్స్ అనేవి పాకిస్తాన్ నుంచి జరుగుతున్నాయి. బట్ టెర్రరిజం అనేది పోస్ట్ 90s చూస్తామన్నమాట. 1990s తర్వాత పాకిస్తాన్లో ఐఎస్ఐ అనే బాడీ ఉంటుందమ్మా. పాకిస్తాన్లో ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్. అంటే సార్ అదేంటి సార్ ఇంటెలిజెన్స్ బాడీ అని ఉంది. ఎస్, ఇండియాలో మనకి రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కదా, అలాగా ఇండియాలో రా ఉన్నట్టు పాకిస్తాన్లో ఐఎస్ఐ అనే బాడీ ఉంటుంది, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అనే బాడీ ఉంటుంది. ఈ ఐఎస్ఐ వాళ్ళు ఇంటెన్షనల్గా ఈ టెర్రరిజం ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఈ ఐఎస్ఐ బాడీ వాళ్ళు ఇండియా వైపు పంపించడం జరిగింది అన్నమాట. సో అప్పటి నుంచి 1990s నుంచి మనం అటాక్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయని చూస్తాం. సో చూడండి, మనం మేజర్ అటాక్స్ అనేవి 1993లో ఫస్ట్ టైం జనరల్గా ముంబైలో సీరియల్ బ్లాస్ట్ జరిగాయి. ముంబై సీరియల్ బ్లాస్ట్స్ అని అంటాం. వరుసగా బాంబులు అనేవి పేల్చారు అనమాట, సీరియల్ బ్లాస్ట్స్. అయితే ఈ ముంబై సీరియల్ బ్లాస్ట్లో ఎంతమంది చనిపోయారు? దాదాపుగా 250 మంది, 250 పీపుల్ ముంబై సీరియల్ బ్లాస్ట్లో చనిపోవడం జరిగింది. అయితే దీని వెనకాతనున్న మాస్టర్ మైండ్ ఎవరని చూస్తాం, దావూద్ ఇబ్రహీం, ఇంటర్నేషనల్ డాన్ అనమాట. దావూద్ ఇబ్రహీం. ఈ దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తి ఇండియాలో సీరియల్ ముంబై బ్లాస్ట్ అనేవి ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇతను ఎక్కడున్నారు? పాకిస్తాన్లో ఉండడం జరుగుతుంది అనమాట. అయితే దీన్ని ఎందుకు చేశారంట? మనకి ఒక్కసారి చూస్తే 1992లో బాబ్రీ మస్జిద్ డెమోలిషన్ అనేది జరిగింది. ఆ బాబ్రీ మస్జిద్ డెమోలిషన్ హిందూస్ చేశారు కాబట్టి ముంబై లాంటి పెద్ద ఏరియాలో మేము అటాక్స్ ప్లాన్ చేస్తామని ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎస్, అండ్ ఆ తర్వాత వన్ ఆఫ్ ది మేజర్ అటాక్స్ ఎప్పుడు చూస్తాం? 2001లో చూస్తాము. 2001లో ఏమైంది? మనకి ఇండియన్ పార్లమెంట్ అటాక్ అనేది జరిగింది. డైరెక్ట్గా వాళ్ళు మన ఇండియా పార్లమెంట్లోకే రావడం జరిగిందనమాట. ఇండియన్ పార్లమెంట్ అటాక్. ఓకే, మన డైరెక్ట్ పార్లమెంట్లోకి వచ్చి వాళ్ళు కాల్పులు అనేవి జరిపారు. ఇది చూస్తాం. ఇండియన్ పార్లమెంట్ అటాక్ 2001 అనేది చూస్తాం. అయితే దీన్ని ఎవరు చేశారమ్మా? దీన్ని లష్కర్ ఈ తైబా అండ్ జైష్ ఏ మొహమ్మద్, జేఎం. ఎల్ఈటి అంటే ఆల్రెడీ రాశాను, చూడండి ఒకసారి. లష్కర్ ఈ తైబా. సరే, ఈ నేమ్స్ గుర్తుంచుకోవాలా. ఎస్, ఈ నేమ్స్, ఈ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎల్ఈటి కానీ జేఎం కానీ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిందే. ఎల్ఈటి అంటే లష్కర్ ఈ తైబా అని అంటాం. జేఎం అంటే జైష్ ఏ మొహమ్మద్, జైష్ ఏ మొహమ్మద్. ఓకే,
జైషే మొహమ్మద్ జేఎం అని అంటాం. ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా ఇండియాకి అగెయిన్స్ట్గా అటాక్స్ అనేవి చేస్తున్నాయి. అండ్ ఇదే సార్ అంటే ఇంకా మనకి 2006లో ముంబైలో సబర్బన్ ట్రైన్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. ట్రైన్ ఎక్స్ప్లోషన్ అనేది చూస్తాం. ఈ ట్రైన్ ఎక్స్ప్లోషన్లో మోర్ దెన్ 200 పీపుల్ చనిపోయారు అనమాట. సో ఇవన్నీ కూడా 2006 వరకు చూస్తాం. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది దట్ ఈస్ 26/11 2008 26/11 ముంబై అటాక్స్ అని చూస్తాము. ముంబై అటాక్ అయితే ముంబైలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా వీళ్ళు టార్గెట్ చేసి అటాక్ చేయడం జరిగిందనమాట. ఆ ఏరియాస్ అన్నీ కూడా చూస్తాం. అయితే ఈ ముంబై టెర్రర్ అటాక్ అనేది ఎవరు ప్లాన్ చేశారు? ఈ ముంబై టెర్రర్ అటాక్ ప్లాన్ అనేది లష్కర్ ఈ తైబా, ఇప్పుడు చూస్తాం కదమ్మా, మీర్ జాఫిర్ అని అతను ఉన్న ఈ ఆర్గనైజేషన్ ఎల్ఈటి లష్కర్ ఈ తైబా వాళ్ళు 10 మెంబర్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని ఆ 10 మెంబర్స్కి సేఫ్గా మొత్తం టోటల్ ప్లానింగ్ అంతా చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళు బాంబ్ అటాక్స్ అనేవి ముంబైలో జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ అటాక్స్లో మోర్ దెన్ 175 పీపుల్ చనిపోయారనమాట. మోర్ దెన్ 175 పీపుల్ టోటల్గా చనిపోవడం జరిగింది. అండ్ 300+ పీపుల్కి ఇంజురీస్ అనేవి జరిగాయి అనమాట. ఇవి ఎక్కడెక్కడ ప్లాన్ చేశారో ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. చూడండి ఒకసారి, మనకి ఇక్కడ ముంబై ఛత్రపతి మహారాజా శివాజీ టెర్మినస్లో చూస్తాం, రైల్ టెర్మినస్లో చూస్తాం, కామా హాస్పిటల్ దగ్గర చూస్తాం, ఓబెరాయ్ హోటల్. సార్ తాజ్, ఎస్, మూవీస్లో జనరల్గా మనకి తాజ్ అటాక్ జరిగింది చూపిస్తారు. అండ్ రైల్వే ఎక్కడైతే ఉందో రైల్వే స్టేషన్లో జరిగింది అని చూస్తాం. బట్ ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా జరిగిందనమాట. టోటల్ 9 అటాక్స్ అనేవి 6 ప్లేసెస్లో చేశారు. చూడండి, అవి 1 తాజ్ హోటల్, రైల్ ఛత్రపతి శివాజీ టెర్మినస్, కామా హాస్పిటల్, ఓబెరాయ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్ అండ్ ముంబై చబాద్ హౌస్ అనమాట. సరే, వీటినే ఎందుకు తీసుకోవడం జరిగింది? ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తాము, ఈ ప్లేసెస్లోని మనకి ఎక్కువ మంది ఇండియన్స్ అండ్ ఎక్కువ మంది యూరోపియన్స్. తాజ్ హోటల్ అలాంటివి చూస్తే ఓబెరాయ్ కానీ యూరోపియన్స్ కానీ ఎక్కువ మంది అక్కడే ఉంటారు. ఇండియన్స్ కానీ యూరోపియన్స్ కానీ అండ్ ఇన్ జనరల్గా జ్యూస్ పీపుల్ కానీ ఓకే. సో ఈ జ్యూస్ పీపుల్ కూడా ఎక్కువ మంది అక్కడ ఉండడం జరుగుతుంది. జ్యూ పీపుల్ పాపులేషన్ అంతా కూడా ఎక్కువ. మనం ఎక్కడ చూస్తామో అవన్నీ కూడా ముంబైలోనే చూస్తాం. మహారాష్ట్రలో ఎక్కువ మంది జ్యూస్ ఉండడం చూస్తాము అనమాట. ఓకే, ఎస్. అండ్ వాళ్ళ తర్వాత వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అందులో ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది, కసబ్ అని. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం క్లియర్గా అనలైజ్ చేసాము అనమాట. ఓకే, సో ఈ అటాక్స్ ఎవరు చేయించారని తెలిసింది, క్లియర్గా ఎల్ఈటి చేయించింది అని చూస్తాం. అండ్ దానికి చాలామంది లీడర్స్ కూడా ఉన్నారు. ఓకే, జాకీర్ రెహమాన్ లఖ్వీ అని ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా మనం చూస్తాము. అయితే ఇవి ఎట్లా క్లోజ్ చేయడం జరిగింది? ఫస్ట్ టైం మనం ఇండియాలో ఉన్న వేరియస్ ఆర్గనైజేషన్స్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావడం జరిగింది అనమాట. ఆ అటాక్తో ఏంటంటమ్మా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జి అని అంటాం. అంటే బ్లాక్ క్యాట్స్ అంటాం కదా, మూవీస్లో కూడా చూపిస్తారు ఎన్ఎస్జి. ఎస్, బ్లాక్ క్యాట్స్ని యాక్టివ్లోకి తీసుకొని రావడం జరిగింది ఈ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ని క్లోజ్ చేయడానికి అప్పుడు. అండ్ మార్కోస్. సార్ మార్కోస్ ఏంటి? మార్కోస్ అంటే మెరైన్ కమాండోస్. కోస్ అంటే కమాండోస్, ఎంఏఆర్ అంటే మెరైన్ అంటే వాటర్ రిసోర్స్ దగ్గర. మీరు ఇప్పుడు చూడమ్మా, ఇది ముంబై కదా, ఇదంతా కూడా ఒక ఐలాండ్లా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ వాటర్ నుంచి రావడం జరిగింది అనమాట. ఓకే, ఈ వాటర్ నుంచి వచ్చి ఈ ఏరియాస్లో అటాక్ చేయడం జరిగింది. మార్కోస్ అంటే మెరైన్ కమాండోస్ అని చూస్తాం. అండ్ నెక్స్ట్ దీంతోనే కాదు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది, ఎందుకంటే రైల్వే స్టేషన్లో జరిగింది కాబట్టి. అండ్ ఆ తర్వాత ఇండియన్ యాంటీ టెర్రరిస్ట్ సిస్టమ్ అనేది యాక్టివ్లోకి రావడం కూడా చూస్తాం అనమాట. ఏటీఎస్ సిస్టమ్ కూడా రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత ముంబై పోలీస్ వాళ్ళు కూడా యాక్టివ్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. ఇన్ని ఆర్గనైజేషన్స్ కలిపి ఆ టెర్రరిస్ట్ అటాక్ అనేది క్లోజ్ చేయడం జరిగింది అని చూస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు గో అబౌట్ 26/11 ముంబై అటాక్. ఆ ముంబై అటాక్ అనేది మనకి ఎప్పటికీ కూడా ఒక బ్లాక్ స్పాట్ లాగా హిస్టరీలో మిగిలిపోతుంది అనమాట. ఇది అయిన తర్వాత మనకి యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఆ ట్రెజరీ డిపార్ట్మెంట్ చెప్పిందనమాట. ఏం చెప్పిందో చూడమ్మా.
ఈ అటాక్స్ అన్నీ కూడా వరల్డ్ లెవెల్లోనే చాలా హైలైట్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇండియా అనేది ఒక పెద్ద నేషన్, ఇంత ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్న నేషన్లోకి వాళ్ళు దూరి అటాక్ చేశారు అంటే చాలా ప్లాన్డ్గా వచ్చారు అని వరల్డ్ లెవెల్లో కూడా చాలా ఫేమస్ న్యూస్ అయిపోయింది అనమాట. సో అప్పుడు యుఎస్ ట్రెషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఏంటి? ట్రెషరీ డిపార్ట్మెంట్ ఈ ముంబై అటాక్ ఎవరు చేశారు అంటే దెర్ ఈజ్ వన్ పర్సన్, దట్ ఈజ్ మీర్ సాజిద్. ఓకే, మీర్ సాజిద్ ఆర్ సాజిద్ మీర్. ఇతనే 10 పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆపరేషన్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా ఇతనే ఇవ్వడం జరిగింది అని చూస్తామన్నమాట. ఈ ఆపరేషన్ టైంలో అతనే టోటల్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అని చూస్తామన్నమాట. సో అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇతన్ని కన్విక్ట్ చేయడం జరిగింది. కన్విక్ట్ అంటే ఏంటి? అరెస్ట్ చేసి వాళ్ళు అక్కడ కోర్ట్స్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. 2008లో జరిగిన తర్వాత ఇప్పుడు 2022 అంటే ఎన్ని ఇయర్స్ జరుగుతుందమ్మా మనకి ఇక్కడ? ఇది జరిగి 14 ఇయర్స్ అనేది అవుతుంది. 14 ఇయర్స్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు పట్టుకుంటున్నారు అనేది మనం చూస్తాం. అయితే సార్ ఇప్పుడు పాకిస్తాన్ పట్టుకోవడం ఎందుకు అంటే దెర్ ఈజ్ వన్ ప్రావిజన్ దట్ ఈస్ కాల్డ్ FATF అనమాట. FATF దీన్ని ఏమంటాం? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? G7 బాడీ నుంచి వచ్చింది. అవునా? G7 బాడీ నుంచి FATF అనే బాడీ వచ్చింది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని మెయిన్ గోల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫండింగ్ అనేది ఎప్పుడైనా కూడా మనకి టెర్రరిజం వైపు వెళ్తుంది అంటే ఒక కంట్రీ ఏదైనా దానికి హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని మనం చూసాము అంటే దాన్ని వెంటనే ఆపాలి అని చూస్తాము. అందుకని ఈ FATF అనే బాడీ ఈ టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత కంట్రీస్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఆ కంట్రీస్ యొక్క ఫండింగ్ ప్యాటర్న్ కానీ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ కానీ టోటల్గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అలా అబ్జర్వ్ చేసి 2 లిస్ట్లో పెడుతుంది. ఒకటి బ్లాక్ లిస్ట్, మరొకటి గ్రే లిస్ట్. అయితే బ్లాక్ లిస్ట్లో ఎవరున్నారు సార్? బ్లాక్ లిస్ట్లో ఇప్పుడు మనకి నార్త్ కొరియా అండ్ ఇరాన్ ఈ 2 కంట్రీస్ ఉన్నాయి సార్. గ్రే లిస్ట్లో ఎవరున్నారు? ఈ గ్రే లిస్ట్లో మనకి ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఉన్నది. సరే, అయితే గ్రే లిస్ట్లోని బ్లాక్ లిస్ట్లో పెడితే ఏంటి? మీరు గ్రే లిస్ట్లో ఒకవేళ కంట్రీ నేమ్ ఎప్పుడైనా చూసారు అంటే దానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. వేరే కంట్రీస్ నుంచి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ IMF, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్ ఇవ్వాల్సిన లోన్స్ కానీ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అండ్ ఈ టెర్రరిస్టులు ఎవరైనా ఫారిన్ కంట్రీస్లో అసెట్స్ ఉంటే ఆ అసెట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా చూస్తాం. అండ్ బ్లాక్ లిస్ట్ అయితే కంప్లీట్గా ట్రేడ్ లేకుండా జీరో మనీ వచ్చేటట్టు చేస్తామన్నమాట బ్లాక్ లిస్ట్లో ఉంటే. సో అయితే ఇప్పుడు ఇమీడియట్ బేసిస్ మీద పాకిస్తాన్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంటుందంటే కంట్రీ పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్లో ఉండడం వలన తనకి ఫండింగ్ అనేది ఎక్కువ రావడం లేదు. అండ్ ఇప్పుడు కంట్రీ చాలా వరకు కూడా పూర్ ఫినాన్షియల్ అసెస్మెంట్లో ఉంది అనమాట. అసలు ఫినాన్స్ అనేది కంట్రీలో లేకపోవడం వలన మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదంటే శ్రీలంక లాంటి సిచ్యువేషన్ అయిపోతుంది అనమాట. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ప్రజల దగ్గర అమౌంట్ ఉండదు, ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి బయటికి రావాలి. గ్రే లిస్ట్ నుంచి బయటికి వస్తేనే ఫండింగ్ అనేది వస్తుంది. ఫండింగ్ అనేది వస్తేనే పాకిస్తాన్ అనేది ఇప్పుడు స్టేబుల్గా ఉంటుంది అని పాకిస్తాన్కి అర్థమైంది. సో అందుకని ఆ స్పిరిట్తో మాత్రమే ఇప్పుడు వీళ్ళని కన్విక్ట్ చేయడం జరిగింది. ఈ మీర్ సాజిద్ అనే వ్యక్తిని కన్విక్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఓకే, సో నేను అందుకనే క్వశ్చన్ అనేది ఈ బేసిస్లో ఫ్రేమ్ చేశాను. ఏంటనేది ఆ టెర్రర్ ఎలిమెంట్స్ మీద క్లోజింగ్స్ కానీ వాళ్ళ ఫండింగ్ ప్యాటర్న్ మీద కానీ క్లోజింగ్ కానీ ఎప్పుడు కూడా ఫుల్ హార్ట్ అండ్ స్పిరిట్తో చెయ్యాలి తప్ప ఏదో హ్యాప్ హెజార్డ్ మేనర్లో అడిగారు కదా అని చేస్తే అది వెంటనే కూడా బ్యాక్ రిటర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అందుకని ఇప్పుడు ఇమీడియట్ బేసిస్ మీద పాకిస్తాన్ చేస్తుంది అని చూస్తాం. అయితే ఈ సాజిద్ మీర్ ఎవరు? అతని అరెస్ట్ చేశారు అండ్ కన్విక్ట్ చేశారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక్కసారి చూడండి అమ్మా.
సో అయితే సార్ ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్స్ గురించి చదవడం అవసరమా అంటే అవసరం లేదు, బట్ ఈ నేమ్ గురించి మీరు కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే గుర్తుంటుంది అని. ఓకే, ద పర్సన్ ఈజ్ సాజిద్ మీర్. ఇతను అండ్ దెర్ ఈజ్ అదర్ పర్సన్, హిజ్ నేమ్ ఈజ్ మసూద్ అజర్. ఓకే, మసూద్ అజర్. ఓకే, మసూద్ అజర్. ఈ వీళ్ళిద్దరూ కలిపి బోత్ దీస్ పర్సన్స్ ఆర్ మాస్టర్ మైండ్స్. Both these persons are masterminds behind 2008 ముంబై అటాక్ అని చూస్తాం. అయితే ఈ మసూద్ అజర్ దీంట్లోనే కాదు, ఇతనికి వేరేగా ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఏంటి? హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ JEM, జైష్ ఏ మహమ్మద్. ఇందాక రాశాను కదమ్మా JEM LET అని. ఈ LETకి JEMకి ఈ రెండు కలిపి చేశాయి. ఈ JEM ఫౌండరే ఈ మసూద్ అజర్. అయితే ఈ సాజిద్ మీర్ అండ్ అజర్ వీళ్ళిద్దరూ కూడా సేమ్ కేటగిరీకి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళు టెర్రరిస్ట్ని రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ వీళ్ళు క్లియర్గా ఇప్పుడు ఇది జరిగిన అటాక్ మాత్రం క్లియర్గా LET పరిస్థితిలోనే జరిగింది అనమాట. ఈ LET. ఓకే, లష్కర్ ఈ తైబా. ఈ సాజిద్ మీర్ అనే వ్యక్తి ఈ LETకి సంబంధించిన వ్యక్తి. ఇతను క్లియర్గా LET సపోర్ట్తో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేనేజ్మెంట్ చేస్తూ అమెరికాకి అసలు ఏమాత్రం కూడా డౌట్ లేకుండా ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ జనరల్గా చూస్తే వాళ్ళు ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకున్నారు అన్నమాట. ఓకే, సో అండ్ ఆ పర్సన్ ఎవరు అంటే డేవిడ్ హెడ్లే అని అంటాం, ఆర్ డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లే. డేవిడ్ హెడ్లే అని చాలా ఫేమస్. డేవిడ్ హెడ్లే ఇతను ఇండియాకి అట్లీస్ట్ ఒక 10 times అయినా వచ్చి క్లియర్గా మొత్తం పరిశీలించి ఎక్కడెక్కడ చేయాలో మ్యాప్స్ కానీ రూట్ మ్యాప్స్ కానీ అన్నీ క్లియర్గా సెట్ చేసి అతన్ని చేశారు అనమాట. అయితే ఇన్నిసార్లు చేసినా కూడా అమెరికన్ రేడార్కి సంబంధించుకున్న వేరే వీసాస్తో వేరే విధంగా వస్తూ ఎవరికి తెలియకన్నా రావడం జరిగింది అనమాట. సో అందుకనే అమెరికన్ రేడార్కి కూడా దొరకకుండా వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ అనేది వేసుకొని రావడం జరిగిందనమాట. సో అందుకని ఈ సాజిద్ మీర్ అనే వ్యక్తి చాలా డేంజరస్ అని చూస్తాము. అతను ఈ డేవిడ్ హెడ్లే కోల్మ్యాన్ని రిక్రూట్ చేసుకొని అతన్ని పంపించి ఇట్లాగా టోటల్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉండాలో అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, అయితే వీళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్ గ్రే లిస్ట్లోకి వచ్చిందో అప్పుడు యాక్షన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఎప్పుడు తీసుకున్నారమ్మా? 2020లో ఈ LET చీఫ్ అయిన హూ ఇస్ దట్ పర్సన్? హఫీజ్ సయీద్ అని చూస్తాం. హఫీజ్ సయీద్ అనే వ్యక్తి జనరల్గా జైల్లో మల్టిపుల్ టైమ్స్ పెట్టడం జరిగింది అనమాట. టెర్రర్ ఫండింగ్ చేస్తున్నాడు అన్న ఆరోపణలతో అతన్ని కొన్ని రోజులు జైల్లో పెట్టడం కూడా జరిగింది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత జనరల్గా ఈ మీర్ సాజిద్ మీర్ గురించి లోకల్ న్యూస్ పేపర్స్లో ఏం ప్రచారం చేశారంటే ఆ సాజిద్ మీర్ చనిపోయాడు, ఇంక ఇప్పుడు లేడు అని చెప్పడం జరిగింది. బట్ కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ రిపోర్ట్స్ ఏజెంట్స్ వాళ్ళు అతని గురించి కనుక్కొని రియాలిటీ అనేది బయట పెట్టారనమాట. సో దీంతో డబల్ స్టాండర్డ్స్ ఆఫ్ పాకిస్తాన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏంటి? పాకిస్తాన్లో వాళ్ళే న్యూస్ పేపర్లో వేస్తారు ఆ వ్యక్తి చనిపోయాడని, బట్ ఆ వ్యక్తి బతికున్నాడు అని వేరే న్యూస్ పేపర్స్ చెప్పిన తర్వాత ఎస్ మేము అతన్ని పట్టుకుంటాం, పూర్తిగా హార్డ్ వర్క్ చేస్తామని చెప్తారు అన్నమాట. ఓకే, ఈ విధమైన కన్విక్షన్ రోల్ అనేది పాకిస్తాన్ ఎప్పుడూ కూడా చేస్తుంటుంది. దీన్ని బట్టి చూడండి, ఇప్పుడు గ్రే లిస్ట్లో క్లియర్గా అది బయటికి రావాలంటే ఇటువంటి పెద్ద వీళ్ళని టెర్రరిస్టులని పట్టుకోవాలి కాబట్టి సాజిద్ మీర్ని పట్టుకోవడం జరిగింది. ముందు వరకు ఇతను చనిపోయాడు అని చెప్పిన పాకిస్తాన్ వెంటనే ఇతన్ని పట్టుకోగలిగింది అంటే అర్థం ఏంటి? పాకిస్తాన్ దగ్గర ఇతను టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది. ఇతను ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ దగ్గర క్లియర్గా ఉన్నది కాబట్టి వాళ్ళు వెంటనే పట్టుకోవడం జరిగింది అని కూడా మనకు అర్థమవుతుంది, అవునా? సో అయితే ఇతను క్లియర్గా టోటల్గా ఆపరేట్ చేసి ప్లాన్ చేసి చేయడం జరిగింది అన్నమాట. అండ్ దెర్ ఈజ్ వన్ పర్సన్ హూ ఈజ్ నోన్ యాజ్, ఒకసారి ఇందాక కూడా నేను చెప్పాను, హిజ్ నేమ్ ఈజ్ జాకీ ఉర్ రెహమాన్ లఖ్వీ. ఓకే, జాకీ ఉర్ రెహమాన్ లఖ్వీ ఇతను మెయిన్ వన్ ఆఫ్ ది మిలిటరీ చీఫ్ ఆఫ్ LET ఫౌండర్ ఎవరమ్మా? హఫీజ్ సయీద్.
అయితే దాని మిలిటరీ చీఫ్ ఎవరు? జకీయుర్ రెహమాన్ లఖ్వీ అనమాట. ఓకే, అండ్ ఈ సాజిద్ మీర్ ఇతను పర్సనల్ సెక్రటరీ. ఇప్పుడు ఈ సాజిద్ మీర్ ఎవరైతే ఉన్నారో ఈ జకీయుర్ రెహమాన్ లఖ్వీ యొక్క అతని కింద పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తూ టోటల్గా ప్లాన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ పాకిస్తాన్ ఎందుకు యాక్షన్ తీసుకుందామా? క్లియర్గా ఎల్ఈటి గ్రే లిస్ట్ నుంచి బయటికి రావడానికి మాత్రమే అని చూస్తాము. అయితే ఎల్ఈటి ఒకవేళ చూస్తే అది ఎటువంటి రోల్ ప్లే చేస్తుందో చూడండమ్మా. అది మనకి ఆర్టికల్ అనేది ఇంతవరకు చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు జనరల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో టెర్రరిజం గురించి చూస్తాం కాబట్టి ఈ ఎల్ఈటి గురించి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎల్ఈటి అనేది మనం మేజర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ అని చూస్తాం. ఈ ఎల్ఈటి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ టీటీపీ అండ్ జేఈఎం. అయితే టీటీపీ ఏంటి సార్? టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్. ఓకే, తెహ్రీక్ ఈ తాలిబాన్. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ అని చూస్తాం. అయితే తెహ్రీక్ ఈ తాలిబాన్, పి అంటే పాకిస్తాన్, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. జేఈఎం అంటే మీకు తెలుసు జైష్ ఏ మొహమ్మద్ అనమాట. అయితే ఈ ఎల్ఈటి అనేది ఈ టీటీపీకి జేఈఎంకి కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ టీటీపీ కానీ జేఈఎం కానీ ఇండియా మీద అటాక్స్ మాత్రమే కాదు. యాక్చువల్లీ టీటీపీ ఇండియాలో అటాక్ చేయదు, కేవలం పాకిస్తాన్లో మాత్రమే చేస్తుంది. అంటే టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ అనేవి పాకిస్తాన్లో కూడా ఉన్నాయి అన్నమాట. చూసారా, వాళ్ళు టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఇండియా మీద ఉసుగొలుద్దామని చూస్తే అక్కడ వాళ్ళు అటాక్ చేస్తున్నారు కూడా. ఈ టీటీపీ అనేది పాకిస్తాన్లో అటాక్ చేస్తుంది. అండ్ జైషే మహమ్మద్ అనేది ఎక్కువ ఇండియాలో అటాక్ చేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు పాకిస్తాన్లో కూడా అటాక్ చేస్తుంది అనమాట. బట్ ఈ ఎల్ఈటి చూస్తే ఇంతవరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్లో ఎటువంటి అటాక్ చేయలేదు. అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ని కిందకి దించేస్తామని కూడా ఎప్పుడు కూడా చెప్పలేదన్నమాట. సో దీంతో క్లియర్గా అర్థమవుతుంది ఎల్ఈటి ఈజ్ క్లియర్లీ ఫండెడ్ అండ్ ట్రైన్డ్ బై పాకిస్తాన్ ఐఎస్ఐ, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అని చూస్తామన్నమాట. సో అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా ఎల్ఈటి వాళ్ళు ఇండియా మీద మాత్రమే అటాక్ చేస్తారు అండ్ పాకిస్తాన్లో సేఫ్గా తిరుగుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్ అనేది ఐఎస్ఐ నుంచి ఉంటుంది అని చూస్తాం. ఓకే, సో అయితే ఇటువంటి బాడీస్ వలన మనకి డేంజరస్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా వరకు ఈ టూరిజం కానీ ఏదైతే ఉందో అది బాగా ఎఫెక్ట్ అవుతుందని చూస్తాం. అండ్ తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ వల్ల మనం ఏం చూస్తాం, పొలిటికల్ స్టెబిలిటీ అనేది మిస్ అవుతుంది. కంట్రీస్ మధ్య వార్ సిచ్యువేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నార్మల్ ప్రజలు అనవసరంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇలాంటివి ఉండకూడదని మనము ఈ విధమైన డెసిషన్స్ తీసుకుంటున్నాం. అండ్ ఎప్పుడైతే ముంబై అటాక్ జరిగిందో ఆ తర్వాత నుంచి స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ అనేది పెంచడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం జనరల్గా ఏం చూస్తాము, క్లియర్గా ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా టోటల్ సెక్యూరిటీ ఎలిమెంట్స్ అన్నీ కూడా పెంచడం జరిగింది అన్నమాట. సో అందుకనే క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేశాను. మీరు కాస్త బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు, ఈ మీర్ సాజిద్ ఎవరో కూడా తెలుసుకున్నారు. అండ్ మెయిన్ జనరల్గా టెర్రర్ ఎలిమెంట్స్ అనేవి సర్వైవ్ అవ్వడానికి కారణం ఏంటమ్మా? ఫండింగ్ అని చూస్తాము. ఫండింగ్ ఒకవేళ కట్ చేయగలిగితే, మనం ఎప్పుడైనా ఫండింగ్ అనేది కట్ చేయగలిగితే మెయిన్ ఇటువంటి టెర్రర్ ఎలిమెంట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఎందుకు? వాళ్ళు మెయిన్ బతుకుతున్నారు అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఫండింగ్ అనేది వస్తుంది అని. ఫండింగ్ లేకపోతే ఆటోమేటిక్గా అవి క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ పాకిస్తాన్ ఇది తెలిసి కూడా ఫండింగ్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఓన్లీ గోల్ ఏంటమ్మా, ఇండియాని దెబ్బతీయాలనే ఉద్దేశం తప్ప ఇంకేమీ కూడా కాదు అనమాట. ఓకే, ఎస్. సో ఆర్టికల్ అనేది క్లియర్గా టోటల్గా చూసారు కదమ్మా. సో క్వశ్చన్ కూడా ఆ ఓరియంటేషన్లో మీరు రాస్తే సరిపోతుంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరిగింది, ఈ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ గురించి చెప్పడం జరిగింది, ప్రజెంట్ కండిషన్ ఏంటో చెప్పడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏం చేస్తుందో చెప్పాం కాబట్టి ప్రజెంట్ కాంటెక్స్ట్లో క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా మీరు క్లియర్గా దాని గురించి రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఒకసారి చూడండి, ఆర్టికల్స్ వెనకతన మా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, మీరు దాన్ని అప్రిషియేషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఒక్కసారి క్వశ్చన్ అనేది చూడండి. యాక్షన్స్ అగెయిన్స్ట్ టెర్రరిజం
అండ్ ఫండింగ్, టెర్రరిజం ఫండింగ్ సోర్సెస్ కానీ యాక్షన్స్ ఏవైతే తీసుకుంటున్నారో అవి ఫుల్ స్పిరిట్తో ఉండాలి అని చూస్తాము. అండ్ హార్ట్, ఓకే, అండ్ నాట్ టు డిస్గైజ్ అదర్స్, ఓకే, అంటే FATF గ్రే లిస్ట్ నుంచి బయటికి రావాలన్న ఉద్దేశంతో ఇవేవి కూడా చేయకూడదు, ఫుల్ హార్ట్ అండ్ స్పిరిట్తోనే చెయ్యాలి అని చూస్తాం. ఓకే, సో అయితే పాకిస్తాన్ ఇప్పుడు గ్రే లిస్ట్ నుంచి బయటికి రావడానికి ఈ మెషర్ తీసుకుంటున్నారు తప్ప అంటే ఇంటెన్షనల్గా టెర్రర్ ఎలిమెంట్స్ అనేవి క్లోజ్ అవ్వాలి అని కాదు అని మనం చూస్తామన్నమాట. సో క్వశ్చన్ చూసారు కదమ్మా, ఆన్సర్ రాసి మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. బట్ ఒక్కసారి చూడండి, డైలీ బేసిస్ మీద ఆన్సర్స్ రాస్తూ మీరు క్లియర్ కట్ కరెక్షన్స్ అనేవి చేయించుకున్నారంటే అది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సో ఒక్కసారి చూడమ్మా, LTX క్లాసెస్ నుంచి మనం బ్యూటిఫుల్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది UPSCకి లాంచ్ చేయడం జరిగింది. బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ అనేది చూస్తాం, ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అండ్ essay 1 to 4 అండ్ essay పేపర్ కవర్ అవుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్స్ ఫీడ్బ్యాక్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డైనమిక్ పార్ట్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ మనం చూస్తాం. అండ్ ఫాలోడ్ బై టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా మనకి జరుగుతాయి అన్నమాట. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000కే మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 మాత్రమే. అండ్ ఆఫ్లైన్ అనేది కేవలం హైదరాబాద్లో మాత్రమే ఉంది. అండ్ దిస్ కవర్స్ 15,000 రూపీస్ మాత్రమేనమ్మా, కేవలం 15,000 రూపీస్కే. అండ్ ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి వెంటనే కోర్సులో జాయిన్ అవ్వడం. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. అండ్ ఒక్కసారి చూడండి, మన ఆర్టికల్ వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దీన్ని ఎప్రిషియేషన్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. మీ కామెంట్స్ అనేవి మాకు మరింత రెజ్యునేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.